మోడల్ తర్వాత మనకి ఇక్కడ ఎవరు మాక్స్ ప్లాంక్. మార్క్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ఇక్కడ ఒక మోడల్ ప్రపోజ్ చేశాడు అనమాట. ఎక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాడంటే, ఒక సబ్స్టెన్స్ ఉంది, ఒక సబ్స్టెన్స్ ఎంత ఎమిషన్ జరుగుతుంది, ఒక సబ్స్టెన్స్ మీద ఎంత అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఎంత ఎమిషన్ జరుగుతుంది, ఎంతకి ఏడుది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్. ఓకే, ఒక సబ్స్టెన్స్ మీద ఎంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, దాంతోపాటు ఎమిషన్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఎక్కడ మాట్లాడారంటే ప్లాంక్ మోడల్లో మాట్లాడతారు. ఓకే, సో అకార్డింగ్ టు ప్లాంక్ ఈ ప్రపోర్షనల్ న్యూ. ఈ అంటే ఇక్కడ ఎనర్జీ ఈ అనేది ఎనర్జీ. సో ప్రపోర్షనల్ తీస్తామనుకోండి, ఒక కాన్స్టెంట్ పెట్టల్లా. ఏం పెట్టాం? హెచ్ పెట్టుకున్నాం. హెచ్ న్యూ ఎనర్జీ. హెచ్ అంటే ఇక్కడ ప్లాంక్ కాన్స్టెంట్. న్యూ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ డిస్కస్ చేసాం. ఎంత? హెచ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్, ఆర్ 6.625 ఇంటూ 10⁻⁻27 జౌల్ సెకండ్స్. ఓకే, గెట్ మరి. సో ఇది ప్లాంక్ మోడల్ గురించి. సో లాస్ట్ ఒక ఆయన వచ్చాడు, అతని పేరు ఇర్విన్ స్క్రోడింజర్ అంటాం. ఇర్విన్ స్క్రోడింజర్ ఏం చేశాడంటే, ఆటమ్కి దీన్ని ఏమని పిలుస్తామంటే మెకానికల్ క్వాంటమ్ మోడల్ అంటాం దీన్ని. ఫస్ట్ డాల్టన్, తర్వాత జేజే థామ్సన్, తర్వాత రూదర్ఫోర్డ్, తర్వాత నీల్స్ బోర్, తర్వాత మార్క్స్ ప్లాంక్, లాస్ట్ వచ్చిన ఆయన ఎవరంటే ఈయన. ఇతను ఏం చేశాడంటే ఒక ఆటమ్ గురించి కంప్లీట్గా బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు అనమాట. కంప్లీట్గా డిస్క్రైబ్ చేసింది ఎవరంటే స్క్రోడింజర్. అదే ఏంటంటే చూడు, ఇక్కడ ఒక ఆటమ్ ఉంది. ఆటమ్కి సెంటర్లో ఏముందంటే న్యూక్లియస్ ఉంది. ఆటమ్కి సెంటర్లో ఉన్నదని న్యూక్లియస్సే కదా అంటాం. న్యూక్లియస్ లోపల ఏమున్నాయంటే ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి. న్యూక్లియస్ చుట్టూ ఏమున్నాయంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ దేంట్లో రివాల్వ్ అవుతున్నాయంటే ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్నాయి. ఈ ఆర్బిట్స్ లోపల ఏమున్నాయంటే సబ్ సెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయంటే ఇన్నర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇన్నర్ ఆర్బిటల్స్లో ఏమున్నాయంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ గివెన్ బై ఇర్విన్ స్క్రోడింజర్. సో ఇక్కడ ఏదైతే మాట్లాడామో ఒకసారి డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఆటమ్ ఉంది, సెంటర్లో ఏముంది? న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్లో ఏమున్నాయని మాట్లాడుకున్నాం? ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి కదా. చుట్టూ ఏమున్నాయి? ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఏమున్నాయి? ఆర్బిట్ ఉంది. ఈ ఆర్బిట్లో ఏటి ఉంటాయి? న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్లో ఉన్న దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మాట్లాడుకుంటాం. సో దానికంటే ముందు న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉన్నాయి. ఆర్బిట్స్లో ఏమున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ అనుకుందాం. ఆర్బిట్స్లో ఏముంటాయంటే ఆర్బిటాల్స్ ఉంటాయి, సబ్సెల్స్ ఉంటాయి. సబ్సెల్స్లో ఇన్నర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇందులో ఏమున్నాయి చూడు? ఆర్బిట్స్, సబ్సెల్స్, ఇన్నర్ ఆర్బిటాల్స్. ఇందులో ఏమున్నాయి? ఇక్కడ ఎలక్ట్రాన్స్. అర్థమైందా కాన్సెప్ట్? ఆ టైంలో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్ ఉంది, ఆర్బిట్లో ఇన్నర్ ఆర్బిట్స్ ఉన్నాయి, ఇన్నర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, అందులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. సో అల్టిమేట్గా
లాస్ట్లో ఏ డిస్క్రిప్షన్ ఉందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. క్లియర్, రైట్. క్వాంటమ్ నెంబర్స్ చూడండి, మనకి 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, 3 మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, 4th వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. క్లియర్. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి మాట్లాడదాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో మీకు ఈ ఈ ఇచ్చిన సిలబస్లో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే నీల్స్ బోర్ ప్రపోజ్ చేశాడు. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏ లెటర్తో డినోట్ చేస్తామంటే డినోటెడ్ బై స్మాల్ ఎన్, వేర్ ఎన్ ఈజ్ ఆర్బిట్ అనమాట. నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉన్నాయి కదా, న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉన్నాయిగా, దాని నెంబరే ఎన్ ఇక్కడ. అసలు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది దేని గురించి డిస్కస్ చేస్తుందంటే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. సో ఒక ఆర్బిట్లో ఉన్న ఒక ఆర్బిట్ సైజ్ గురించి, దాంట్లో ఉన్న ఎనర్జీ గురించి డిస్కస్ చేసేది ఏదంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరే. అర్థమైందా? ఇంకేం చేస్తుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్? ఇంకేం చేయదు, అంతే. సో 2 అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఉంది చూడు. అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో ఇది దేని గురించి డిస్కస్ చేస్తుందంటే, ఫస్ట్ దీన్ని ప్రపోజ్ చేసింది ఎవడో చూసుకోవాలా. ప్రపోజ్డ్ బై ఎవరు? సోమర్ఫీల్డ్. 2 దీన్ని ఎంతో డినోట్ చేసుకున్నాం. దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే స్మాల్ ఎల్తో డినోట్ చేస్తాం. మీకు ప్రీవియస్ ఈ సెట్లో అడిగిన క్వశ్చన్ ఏదంటే NLX నోటేషన్ ఇలాగ ఇచ్చి ఎల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగాడు క్వశ్చన్. ఎల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ సబ్షెల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ గివ్స్ ద షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్ని గురించి డిస్కస్ చేసేది ఏదంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. దీన్నే ఇంకొక పేరుతో ఎలా పిలుస్తామంటే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అంటాం దీన్ని. దీన్నే. రైట్. ఇంకా ఎల్ వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఎన్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్దిరా? 1 నుంచి స్టార్ట్ అవుద్ది. n = 1, 2, 3, 4 అండ్ సో ఆన్ కదా. ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్. ఎల్ వాల్యూ స్టార్టెడ్ ఫ్రమ్ 0, ఎన్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3 అండ్ సో ఆన్. క్లియర్ కదా? ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం చూడు అజిముతల్ క్వాంటమ్ నెంబర్ గురించి. ఓకే, రైట్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఉంది. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే n = 1 అయితే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అయితే 0. ఎల్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? 0 నుంచి స్టార్ట్ అయింది. n = 2 అయితే L = 1, n = 3 L = 2, n = 4 L = 3, n = 5 L = 4. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది చూడు. ఎన్ వాల్యూ ఎల్ వాల్యూ రెండు అబ్జర్వ్ చేస్తే ఏంటన్నా అర్థమైందా నీకు? అర్థమవుతుంది చూడు. 1 అయితే 0, 2 అయితే 1, 3 అయితే 2, 4, 3, 5, 4. సో ఎన్ ఎంత ఉంటే దాంట్లోంచి ఒకటి మైనస్ అన్నమాట. అర్థమైందా? ఎల్ వాల్యూ అనేది ఎన్ ఎంత ఉంటుందో దాంట్లోంచి ఎప్పుడు ఒకటి మైనస్ ఉంటుంది అన్నమాట. L = n-1. ఓకే, సో ఎల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది? 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఎంతవరకు ఉంటుంది దీని వాల్యూ ఎంత? 4 అంటే n-1 కదా, 3 అంటే n-1, 2 అంటే 3-1 అంటే n-1 వరకు ఉన్నాయి. 0 to n-1. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే,
ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండే ఛాన్స్ ఉంది అని అడిగితే మనకి 0 నుంచి n-1 వరకు ఉండొచ్చు. అర్థమైందా కాన్సెప్ట్? ముందు మాట్లాడదాం ఇంకా దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఎక్కడంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో. దాంట్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందిగా మాట్లాడుతున్నాం కదా. ఆర్బిటాల్స్ గురించి మాట్లాడితే ఎన్ వాల్యూ 1, ఫస్ట్ ఆర్బిట్లో ఏ ఆర్బిటాల్ ఉంటుందంటే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్లో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది. ఎస్ పి డి, ఎస్ పి డి ఎఫ్. ఓకే, సో ఇప్పుడు చూడు, ఎస్ ఎంత వాల్యూ 0, పి ఎంత వాల్యూ 1, డి ఎంత వాల్యూ 2, ఎఫ్ ఎంత వాల్యూ 3. ఎస్ పి డి ఎఫ్. ఎస్ అనేవి ఆర్బిటాల్సే కదా. ఆర్బిటాల్స్ గురించి చెప్పే క్వాంటం నెంబర్ అది అజిముతల్ క్వాంటం నెంబరేగా. అజిముతల్ క్వాంటం నెంబర్ దేంతో డినోట్ చేసుకుంటున్నాం? ఎల్ తోటే కదా. ఎల్ వాల్యూ ఎంత? ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత? 0. పి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత? 1. డి ఆర్బిటాల్కి ఎంత? 2. ఎఫ్కి 3. అర్థమైందా కాన్సెప్ట్? ఈ గుర్తుపెట్టుకోవాలి నంబర్స్. ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత అంటే 0. పి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు, 3f ఆర్బిటాల్ అని ఇచ్చాడు. ఎల్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఎంత? 3f ఎల్ వాల్యూ ఎంత చెప్పాలా? ఇక్కడ 3 ఉంది కదా, 3 దేని నెంబర్? అది 3 ఏదంటే ఈ నెంబర్ అనమాట, ఎన్ వాల్యూ. ఇది ఎన్, ఎఫ్ అంటే ఏ వాల్యూ? ఇది ఎల్. ఎఫ్కి ఎన్ వాల్యూ ఎంత? ఎఫ్ ఈక్వల్ టు 3. ఏ వాల్యూ? ఇది ఎల్ వాల్యూ. సో ఎఫ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఏమైపోద్ది అంటే 3 అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2p ఆర్బిటాల్ ఇచ్చాడు. 2p ఆర్బిటాల్లో ఎల్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఎంత? ఎల్ వాల్యూ ఎంత? పి అంటే ఎల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 1. ఎన్ వాల్యూ అడిగితే ఇందులో ఎన్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎన్ ఎంత? 3. ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో అదే ఎన్ వాల్యూ, పక్కన ఏదైతే ఇస్తాడో అదే ఎల్ వాల్యూ. సో ఎల్ వాల్యూస్ ఇలా ఉంటాయి. ఈ టేబుల్ గుర్తుపెట్టుకో. ఓకే, రైట్. సో ఇది అజిముతల్ క్వాంటం నెంబర్ గురించి. ఇంకా మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేది ప్రపోజ్ చేసింది ఎవరంటే, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై లిండే. లిండే అనే సైంటిస్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ప్రపోజ్ చేశాడు. దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం, స్మాల్ ఎం. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిట్. ఆర్బిట్ యొక్క ఓరియంటేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే ఏ యాక్సిస్లో ఉంది, XYZ ఏ యాక్సిస్లో ఉందో దాని గురించి మాట్లాడుతుంది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. రైట్, ఇక్కడ ఎం వాల్యూ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే -L నుంచి +L వరకు. ఇది గుర్తుపెట్టుకో, ఎం ఈజ్ ఈక్వల్ టు -L నుంచి +L వరకు ఉంటాయి. ఎన్ని వాల్యూస్ ఛాన్స్ ఉంటాయంటే ఇది హౌ మెనీ వాల్యూస్ అంటే -L నుంచి +L దాకా ఉంటాయి. అలా కాకుండా ఎం వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, ఎం ఈజ్ ఈక్వల్ టు 2l+1 అన్నమాట ఫార్ములా. అర్థమైందా కాన్సెప్ట్? ఛాన్స్ ఆఫ్ వాల్యూస్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చు. వాల్యూ ఎంత అని అడిగితే 2l+1. ఇది డిఫరెన్స్ రెండింటికి. అర్థమైందా కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ 2p అనే ఆర్బిటల్ ఇచ్చాడు. 2p ఆర్బిటల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. దీని n వాల్యూ ఎంత? n వాల్యూ 2. ఎల్ వాల్యూ ఎంత? ఎల్ అంటే పి అంటే ఎల్లేగా. ఎల్ పీకి ఎంత వాల్యూ? 1. చూడు ఇక్కడ SPDF. ఎల్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు 1. సరిపోయింది. సో ఎం కావాలా మనకి? ఎం కావాలా?
ఎన్ని ఉండే ఛాన్స్, ఎన్ని వాల్యూలు ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఎమ్ -L నుంచి +L వరకు, -L టు +L. అసలు ఎల్ వాల్యూ ఎంత ఇక్కడ 1 కదా, అంటే -1 0 +1. ఎం వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ 3 వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. -1 అన్నవచ్చు, 0 అన్నవచ్చు, +1 అన్నవచ్చు, అంటే 3 వాల్యూస్. సో దీని గురించి మాట్లాడాం, ఛాన్స్ ఆఫ్ వాల్యూస్. ఎగ్జాక్ట్గా వాల్యూ ఎం వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, ఏం ఫార్ములా ఉంది మనకి 2L + 1, m ఈజ్ ఈక్వల్ టు 2, L వాల్యూ ఎంత 1 + 1, m ఈక్వల్ టు 2 + 1 3, వాల్యూ ఎంత 3, ఛాన్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ 3, సరిపోయాయి కదా 3. ఇక్కడ నంబర్స్, పాసిబిలిటీ ఆఫ్ నంబర్స్ ఇక్కడ, అక్కడ ఎన్ని ఉంటాయి అంతే. అర్థమైందా కాన్సెప్ట్? ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 3s ఉంది, 3s, దీనికి n వాల్యూ ఎంత 3, L వాల్యూ ఎంత, s అంటే 0. L ఎప్పుడైతే 0 అయిందో m ఆటోమేటిక్గా 0 అయిపోద్ది. ఇది బ్లైండ్ రూల్, గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా. L 0 అయితే ఖచ్చితంగా m అనేది 0 అయిపోద్ది. ఎందుకు, m -L నుంచి +L వరకు కదా, ఇక్కడ L ఎంత వచ్చింది 0 వచ్చింది, -L 0 +L, -Lలో +0లో ఉంటాయి ఇక్కడ, కాబట్టి m 0. క్లియర్? సో 0 ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం ఒకసారి. 2L + 1, 2 ఇంటూ L వాల్యూ ఎంత 0 1, m ఈక్వల్ టు 0 + 1 అంటే 1. ఎన్ని వాల్యూస్ వచ్చాయి ఇక్కడ 1 వాల్యూ వచ్చింది, 1 వాల్యూ ఉండే అవకాశం ఉంది, సరిపోయింది కదా 0 వచ్చింది, ఒకటి ఉందిగా అదనమాట. అర్థమైందా? దట్ ఈజ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ స్పిన్ క్వాంటమ్ నెంబరు ఎవరు ప్రపోజ్ చేశారంటే ఉలెన్బెక్, గౌడ్ స్మిత్. ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ అంటాం. సో ఈ సైంటిస్టులు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే స్మాల్ ఎస్. ఇది దేని గురించి చెప్తుంది అంటే అసలు స్పిన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్బిటాల్ ఉంది, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 2 ఎలక్ట్రాన్స్ రెండు నెగిటివ్ ఛార్జేగా, ఎలక్ట్రాన్ అంటేనే నెగిటివ్ ఛార్జ్. మరి 2 నెగిటివ్ ఛార్జీలు ఒకే ఆర్బిటాల్లో ఎగ్జిస్ట్ అవుతాయా? సో దానివల్ల ఏమైపోయింది అంటే ఇక్కడ చూడండి, ఒక ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఇలా ఉంది, ఒక ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఇలా ఉంది. సో ఇలాగా రెండు, ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగేదానికి పాజిటివ్ వాల్యూ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగేదానికి నెగిటివ్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఇలాగ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం వల్ల ఏమైపోద్ది అంటే న్యూట్రల్గా ఉంటుంది ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ అనేది. క్లియర్? రైట్. సో ఎస్ వాల్యూస్ ఇక్కడ +½ ఉంటుంది, దేనికి క్లాక్ వైజ్లో తిరిగే ఎలక్ట్రాన్కి. యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ఎలక్ట్రాన్కి ఎన్ని ఉంటుంది -½ ఉంటుంది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ +½ -½ ఓకే రైట్. సో ఎప్పుడైనా సరే ఎస్ వాల్యూ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ +½ కానీ -½ కానీ ఉంటుంది, 0 గట్ట ఉండదు. ఈ రెండింటికి మించి వేరే వాల్యూ ఉండదు ఇంకా. ఓకే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో డిస్కస్ చేద్దాం దీని గురించి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వాంటమ్ నెంబర్.